భారతదేశానికి సంబంధించి అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో గత వారంలో 3000 ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేసింది. అంతేకాదు కేవలం ఒక ఎయిర్లైన్స్ ఫ్లైట్ డిస్ట్రప్షన్స్ వల్ల, డిలేస్ వల్ల, పోస్ట్పోన్మెంట్స్ వల్ల, క్యాన్సిలేషన్స్ వల్ల మొత్తం భారతదేశంలో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్లో ప్యాసింజర్స్ చాలా ఇబ్బంది పడ్డారు, ప్రొటెస్టులు చేశారు, ధర్నాలు చేశారు. వీటన్నిటికీ ప్రధానమైన కారణం స్టాఫింగ్ క్రంచా, లేకపోతే రీసెంట్గా ఈ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్సా, ఇవన్నీ పక్కన పెడితే పైలట్ ఫెటీగ్, ఏదైతే పైలట్కి రెస్ట్ టైం ఉంటుందో, డ్యూటీ టైమింగ్స్ ఉంటాయో దానికి సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. దానివల్ల ఈ ఎయిర్లైన్స్ అనేది పూర్తి స్థాయిలో ఈ క్రూ రోస్టర్ కానీ ఇవన్నీ మేనేజ్ చేయలేకపోయింది. దానివల్లే ఫ్లైట్స్ అని డిలే అయిపోయాయి, క్యాన్సిల్ అయిపోయాయని చెప్పి అంటున్నా సరే, మొత్తం దీనికి కారణం ఏంటంటే మోనోపోలీస్, డియోపోలిస్. ఏదైనా ఒక కంపెనీ, అది టెలికాం కావచ్చు, సివిల్ ఏవియేషన్ కావచ్చు, ఏ రంగంలోనైనా మౌలిక వసతులు మనకి ఇచ్చేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, ఈ రంగాల్లో ఏదైనా ఒక కంపెనీ కానీ 2-3 కంపెనీస్ కానీ వాళ్ళే గుత్తాధిపత్యం చెలాయిస్తే, మోనోపోలీస్, డియోపోలిస్ చెలాయిస్తే పరిస్థితి ఏంటి? మనం చూస్తే కనుక ఇండిగో డొమెస్టిక్ మార్కెట్లో, భారతదేశం యొక్క డొమెస్టిక్ సివిల్ ఏవియేషన్ మార్కెట్లో దాదాపు 65%ని కమాండ్ చేస్తుంది. దాని ఫ్లీట్ 417 ఫ్లైట్స్ ఉన్నాయి, కానీ 65% మార్కెట్ని ఇండిగో కమాండ్ చేస్తుంది. ఇంకా గమనిస్తే కనుక ఇండిగోతో పాటు ఎయిర్ ఇండియా అరౌండ్ 23-24%, మొత్తం కలిపి 92% ఇండిగో అండ్ ఎయిర్ ఇండియానే కమాండ్ చేస్తాయి అనమాట. దీన్నే 2 సంస్థలు మొత్తం ఒక సెక్టార్ని డిసైడ్ చేసే విధంగా తీసుకొస్తే దాన్నే డియోపోలీ అంటారు. బేసికల్గా భారతదేశాన్ని, మన సివిల్ ఏవియేషన్ సెక్టర్ది డియోపోలీ వ్యవస్థ కాదు, కానీ అలా తయారైందనమాట. దీనివల్ల నష్టం ఏంటి అంటే ఈ మోడర్న్ డేలో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఇంకా ఇంపార్టెంట్. పెళ్ళిళ్ళు కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, హాలిడే ప్లానింగ్ కావచ్చు, ఏదైనా సరే మనం సివిల్ ఏవియేషన్ నమ్ముకుంటాం, ఎయిర్ క్రాఫ్ట్స్ని, ఫ్లైట్స్ని నమ్ముకుంటాం అనమాట. ఈ టైంలో సడన్గా మొత్తం ఈ సిస్టమ్కి ఒప్పుకోలితే ఎలా ఉంటుంది? మొత్తం ఒక ఎయిర్లైన్స్ పైన డిపెండ్ అయ్యి అన్ని చోట్ల జామ్ అయితే ఎలా ఉంటుంది? అన్ని పనులు అస్తవ్యస్తం అయితే ఎలా ఉంటుంది? గందరగోళం అయితే ఎలా ఉంటుంది? అలానే జరిగిందనమాట. మనం 90% పైన మార్కెట్, మన డొమెస్టిక్ మార్కెట్ అనేది ఇండిగో, ఎయిర్ ఇండియా మొత్తం వాళ్ళే కమాండ్ చేయడం వల్ల, వాళ్ళే కంట్రోల్ చేయడం వల్ల చిన్న చిన్న ఎయిర్లైన్స్, స్పైస్ జెట్ కావచ్చు, ఆకాశ కావచ్చు, ఇవి చాలా వల్నరబుల్ అయిపోయాయి. చాలా ఎయిర్లైన్స్ కూడా జెట్ ఎయిర్వేస్, గోఫస్, స్పైస్ జెట్, కింగ్ ఫిషర్, ఇవి చాలా వరకు నష్టాల పరిస్థితి అనమాట. చాలా క్లోజ్ కూడా అయిపోయాయి. అంటే అందరు కాంపిటీటర్స్ని పక్కన పెట్టేసి కేవలం 2 ఎయిర్లైన్సే ఇంత స్ట్రాంగ్ ఎలా అయిపోయాయి, 2 ఎయిర్లైన్సే ఇంత మార్కెట్లో దూసుకెళ్ళిపోతున్నాయి. ఇదే పెద్ద స్టోరీ అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యాక్చువల్లీ ఒక ఎయిర్లైన్స్ ఇండస్ట్రీ నడిపించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఎంటర్ అవ్వాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా కానీ అంత ఈజీ కాదు. అంటే కొత్తవి చేసేస్తే, కొత్త ఎయిర్లైన్స్ వచ్చేస్తే ఇదంతా సులభం అయిపోద్ది కదా, మనకి ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయి కదా అనుకుంటాం. లేదా కొత్త ఎయిర్లైన్స్ వస్తే కాంపిటీషన్ డైల్యూట్ అయిపోద్ది, అందరికీ ఫెయిర్ ప్లే ఉంటుంది అనుకుంటాం, కానీ తప్పు. కొత్త ఏవియేషన్ ఇండస్ట్రీలో కొత్త ఎయిర్లైన్స్ పెట్టాలంటే చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. ఎంటర్ అవ్వాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా సరే మొత్తం కొత్త ఎయిర్లైన్స్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాలన్నమాట. సో మార్కెట్ షేర్ని అంతగా పొందాలన్నా అంత ఈజీ కాదు. దాంతోపాటు లో కాస్ట్కి ఇవ్వాలన్నా అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇండిగో అనుకోండి, ఇండిగో చాలా తెలివిగా తక్కువ ప్రైజెస్ పెట్టి, తక్కువ ఫ్లైట్స్ పెట్టి, తక్కువ స్టాఫ్ని పెట్టి ఎక్కువ ఎఫిషియెంట్గా వాడుతుంది కాబట్టి ఇండిగో లాభాలు ఉంది. కానీ అన్ని ఎయిర్లైన్స్ లాభాలు ఉండగలవా? అన్ని ఎయిర్లైన్స్ అన్ని రూట్స్కు కనెక్ట్ కాగలవా? అన్ని ఎయిర్లైన్స్ ఆన్ టైం ఫ్లైట్ ల్యాండింగ్ చేయగలవా? మనం చూస్తే కనుక 91% ఇండిగో ఫ్లైట్స్ ఆన్ టైం ల్యాండ్ అవుతాయి. అంత అక్యురేట్గా ఉంటాయి అనమాట. అందుకని ఎక్కువ ఎఫిషియెంట్గా, తక్కువ ఫ్లీట్ ఉన్న ఎక్కువ సర్వీసెస్ అందివ్వగలవు అనమాట. కొన్ని ప్లేసెస్లో అయితే ఇండిగో మోనోపోలీ, కొన్ని రూట్స్లో అయితే ఇండిగో మోనోపోలీ, ఎయిర్ ఇండియా వెళ్ళలేని రూట్స్లో కూడా ఇండిగో వెళ్తుంది అనమాట. అటువంటి మోనోపోలీ, రోబస్ట్ కాంపిటీషన్ అనేది ఇండిగో ఇస్తుంది. అయితే కొత్త ఎయిర్లైన్స్ వచ్చి ఎందుకు సర్వైవ్ కాలేవు? రీసెంట్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఎయిర్ ట్రావెల్ మార్కెట్ చూస్తే మనకి ఖచ్చితంగా 5 బిగ్ ఎయిర్వేస్ ఇక్కడ రన్ అవ్వాలి అని. అయితే అంత ఈజీ అది, ఎందుకంటే ట్యాక్స్లు చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రూట్స్ అనేవి లూక్రేటివ్ ఉండవు. కొన్ని రూట్స్కి నష్టం వచ్చినా ఫ్లైట్ రన్ చేయగలగాలి, ఫ్లైట్ సర్వీస్ రన్ చేయగలగాలి. దాంతోపాటు ఫియర్స్ కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్, లో ప్రైజెస్, ఒక్కోసారి ఫ్లైట్ సర్వీస్ ఖర్చు కన్నా కూడా తక్కువ ప్రైస్కి టికెట్ ఇవ్వాల్సి వస్తాయి. ఇవన్నీ చేయగలవా? దీనివల్లే కదా కింగ్ ఫిషర్ కానీ, జెట్ ఎయిర్వేస్ కానీ, గో ఫస్ట్ కానీ ఇవన్నీ మూతపడ్డాయి. అందువల్లే కదా మోనోపోలీస్, డియోపోలీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మనం చూస్తే భారతదేశంలో పోయిన సంవత్సరం కేవలం 2024లో 174 మిలియన్ ప్యాసింజర్స్, దాదాపు 17.5 కోట్ల మంది ప్యాసింజర్స్ ఎయిర్ ట్రావెల్ చేశారు. ఇండియాలో కానీ, ఇండియా నుంచి అవుట్ సైడ్ కానీ ఇండియన్స్ దాదాపు 17 కోట్ల మంది ఎయిర్ ట్రావెల్ చేశారనమాట. ప్రతిరోజు ఇండిగో దాదాపు 3,80,000 మంది ప్యాసింజర్స్ని క్యాటర్ చేస్తుంది. ఇంత పెద్ద జెయింట్, ఇట్ ఈస్ టూ బిగ్ టు ఫెయిల్ అనుకున్నాం. అంటే ఇంత పెద్దది ఎలా ఫెయిల్ అయ్యింది అంటున్నాం, కానీ అది ఫెయిల్ అయిపోయింది. దానికి ప్రధానమైన కారణం మోనోపోలీస్, జియోపోలీస్ అంటున్నాం. అంటే మోనోపోలీ అంటే
ఒకే సంస్థ ఒకే ఆర్గనైజేషన్ మొత్తం మార్కెట్ని ఆక్యుపై చేస్తాయి, లేదా డియోపోలి అంటే 2 సంస్థలు మార్కెట్ని డామినేట్ చేస్తాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలా దేశాల్లో ప్రపంచంలో సివిల్ ఏవియేషన్ సెక్టర్లో డియోపోలిస్ ఉన్నాయి. ఉదాహరణకి ఆస్ట్రేలియా కావచ్చు, కెనడా కావచ్చు. అదేవిధంగా చైనాలో కూడా స్టేట్ ఓన్డ్ క్యారియర్స్ 3 ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తారు. ప్రైవేట్ సెక్టర్ ఉన్నా సరే స్టేట్ ఓన్డ్ క్యారియర్స్ కూడా డామినేట్ చేస్తారు. ఇన్నున్న అక్కడ ఇంత ఫెయిల్యూర్ జరగల. ఈ మధ్య కాలంలో సివిల్ ఏవియేషన్ రంగం చూసుకుంటే గత 3-4 ఏళ్ళుగా విపరీతంగా ర్యాపిడ్ స్పీడ్లో భారతదేశంలో డెవలప్ అవుతుంది. అంతేకాదు ప్రపంచంలోనే ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టర్ అనేది చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్గా పేరు వచ్చిందనమాట. ఈ టైంలో ఇండిగో కంపెనీ యొక్క ఇంత పెద్ద ఫెయిల్యూర్ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇండిగో వార్షిక రెవెన్యూ $9 బిలియన్, వార్షికంగా వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ $807 మిలియన్ లాస్ట్ ఇయర్ చూస్తే కనుక, అండ్ యావరేజ్ ఆన్ టైం పర్ఫార్మెన్స్ 91.4%. ఇంత బెస్ట్ ఎయిర్లైన్స్ ఇలా ఎలా హ్యాండిల్ చేయలేకపోయింది? క్రూ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోయింది? ఈ నైట్ డ్యూటీ రూల్స్కి సంబంధించి కానీ, లేదా ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ రూల్స్ సంబంధించి కానీ ఇండిగో కావాలనే ఇదంతా, అంటే ఇండిగో స్పెషల్ కన్సెషన్ తెచ్చుకుందామని కావాలని ఇదంతా చేసిందా? ఈ ప్రశ్న చాలా మంది మైండ్స్లో ఉంది.